వెల్కమ్ టు S10 న్యూస్. ఈ రోజైతే మనం పీపీకే వచ్చేసామండి. సీతారాముల కళ్యాణం ఈ రోజైతే మెహందీ ఫంక్షన్ ఘనంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా ముచ్చటగా అనిపిస్తుంది. సో నేనైతే ఇక్కడికి వచ్చేసాను. పీపీకే అంతా ఒకసారి చూడాలని. ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా అందరూ మెహందీలు పెట్టుకుంటున్నారు. సో ఇక్కడైతే చూడొచ్చండి, పీపీకే యంగ్ లేడీస్ అనమాట. వీళ్ళందరూ 60s లో ఉన్న 16 లా పరిగెడతారు ఇక్కడ. సో చూడొచ్చు వాళ్ళ ఎనర్జీ అయితే. సో అందరు ఆల్రెడీ ఆంటీకి అయితే పండిపోయింది. చూడ ఎంత బాగా పండిందో. వాళ్ళ హస్బెండ్ కూడా బాగుంటారు. నెక్స్ట్ అందరినీ చూడొచ్చు. మెహందీ ఫంక్షన్ అయితే చాలా 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 బాగుంది. ఎవరైనా శ్రీరామనవమి గురించి ఎవరైనా ఒక మాట చెప్తారా? రాముల వారి గురించి. శ్రీరాముడు లంక నుంచి విజయం సాధించి వచ్చిన రోజు అంటారు. ఇంకా వాళ్ళ వివాహం రోజు, ఆయన పుట్టినరోజు, ఇవన్నీ కూడా కలిపి శ్రీరామనవమి ఉత్సవంగా జరుపుకుంటాం. పండుగ ఎలా చేసుకోబోతున్నారు? చాలా సంతోషంగా సింపుల్గా భగవంతుడిని ఆరాధించి చేసుకుంటాను. రేపు ఎలా పూజించాలనుకుంటే ఏం కోరుకోవాలనుకుంటున్నారు? ఏం కోరుకోవాలనుకుంటున్నాను? నేను అసలు కోరికలు కోరను. ఆయన ఇచ్చాడని ఇంకేం కావాలి మనకి. సో శ్రీరామనవమి సందర్భంగా ఒక పాట పాడండి. రామనామము రమ్యమైనది, రామనామము రామము రామనామము రమ్యమైనది, రామనామం రాకడను పోకడను లేనిది, రామనామము 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 రమ్యమైనది, రామనామము. సో చూసారు కదండి ఎంత చక్కగా నడిచారు. అసలు మీరు ఏందండి, మీ వయసు ఎంత బాగా నడిచారు? మాకు ఇంకొకసారి చూడాలి. మేము ఏజ్ అయితే సంబంధం లేదండి. నిజంగా ఎంత బాగా చక్కగా నడుస్తున్నారు, ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏం కారు ఇంతకంటే ఆ శ్రీరాముడికి ఏం కావాలి? ఇంత అందంగా పెద్దవాళ్ళందరూ సరదాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంట్లో పెళ్లిలా జరుపుతున్నారు. ఇంకొకసారి నడిచేయండి. బండన భీముడు ఆర్తజన బాంధవుడు, ఉజ్వల బాణతోణ కోదండ కళా ప్రచండ భుజతాండవమూర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ భేరికాడాండడాండడాండ నినదంబులు మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. కళ్యాణోత్సవానికి మెహందీతో స్టార్ట్ చేశారు. చాలా చక్కగా అందరికీ డిజైన్స్ పెట్టడం జరిగింది. ఇంకా రేపు పొద్దున కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అండ్ రామ అనే పదంలోనే మనకు చాలా ఆనందం కలుగుతుంది. ఆ రాముడు మనకి అన్ని సకల సౌకర్యాలు ఇస్తాడు. సో చూసారు కదండి, పీపీకేలో అయితే చాలా రంగరంగ వైభవంగా మెహందీ ఫంక్షన్ అయితే జరిగింది. రేపైతే కళ్యాణం కూడా ఇంతకంటే గ్రాండ్గా ఇంకా బాగా అంటే జనాలతో చాలా బాగా జరగబోతోంది. సో రేపు కూడా మనం చూసేద్దాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మా S10 న్యూస్లో మీకోసం మేము ప్రసారం చేయబోతున్నాము. సో మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.